ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వీడియో నెంబర్ 170. ఈ రోజు వీడియోలో మనం ఇన్సెంటివైజ్ సైన్అప్స్ గురించి అయితే డిస్కస్ అయితే చేసుకోబోతున్నాం. అసలు ఇన్సెంటివైజ్ సైన్అప్స్ అంటే ఏంటి, ఓకేనా, ఇది మనకి ఎలా యూజ్ అవుతుంది, అలానే ఏంటంటే దీన్ని యూజ్ చేసి లీడ్స్ అనేటివి ఎలా పెంచుకోవచ్చు, అలానే లీడ్స్ యూజ్ చేసి దెన్ సేల్స్ అనేటివి ఎలా పెంచుకోవచ్చు, అండ్ దెన్ రెవెన్యూ అనేది ఎలా పెంచుకోవచ్చు ఒక కంపెనీకి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో అయితే మనం అయితే డిస్కస్ అయితే చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇన్సెంటివైజ్ సైన్అప్స్ అంటే ఏంటో చూద్దాం, అండ్ దెన్ అయితే రిమైనింగ్ కాన్సెప్ట్ అయితే మనము డిస్కస్ అయితే చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సెంటివైజ్ సైన్అప్స్ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ సైన్అప్ అంటే ఏంటో తెలుసుకుందాం. చాలా పీపుల్కి ఏంటంటే సైన్అప్ అనేది కూడా కొద్దిగా ఐడియా అయితే లేకపోయి ఉండొచ్చు, కాబట్టి సైన్అప్ అంటే ఏంటో చూద్దాం. సైన్అప్ అంటే ఏం లేదండి, మీరు ఏదైనా ఒక వెబ్సైట్కి కానీ లేకపోతే ఏదైనా ఒక అప్లికేషన్ కానీ వెళ్ళినప్పుడు అక్కడేమవుతుంది, ఏదో ఒక ఫామ్ కానీ లేకపోతే ఏదో ఒక డీటెయిల్స్ కలెక్ట్ చేయడానికి ఏదో ఒక సంథింగ్ బాక్స్ లాగా కానీ వాళ్ళు ఏంటంటే మెన్షన్ అయితే చేస్తుంటారు. ఆ ఫామ్నే ఏమంటామంటే సైన్అప్ అంటాం. ఈ సైన్అప్ వచ్చేసి ఎలా ఉంటుందంటే మీ నేమ్ కానీ ఈమెయిల్ అడ్రస్ కానీ నెంబర్ కానీ ఏదో ఒకటి కలెక్ట్ చేసుకోవడానికి యూజ్ చేసే ఒక ఫామ్ లాగా అయితే ఉంటుంది. అది ఆఫ్టర్ మీరు చూస్తూనే ఉంటారు ఇంటర్నెట్లో ఎక్కడికి వెళ్ళినా కూడా. అదంతా ఎందుకు చేస్తారు అంటే ఈ లీడ్స్ అనేవి మీ పర్టికులర్ డేటా అనేది కలెక్ట్ చేయడానికి వాళ్ళు ఏంటంటే దాన్ని అయితే యూజ్ అయితే చేస్తూ ఉంటారు. కానీ ప్రతి ఒక్కరూ యూజ్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే మోర్ లీడ్స్ అయితే కలెక్ట్ చేస్తూ ఉంటారు, మోర్ సైన్అప్స్ అయితే వాళ్ళ వెబ్సైట్ నుంచి అయితే వస్తూ ఉంటాయి, కానీ కొంతమందికి అయితే రావు. ఎందుకు అంటే ఎవరైతే ఎక్స్పీరియన్స్ పీపుల్ ఉంటారో, ఆల్రెడీ ఏంటంటే సమ్వాట్ నాలెడ్జ్ ఉంటుందో, నెక్స్ట్ ఏమి చేస్తే మంచిగా లీడ్స్ వస్తాయని తెలిసిన వాళ్ళు ఏం యూజ్ చేస్తారంటే ఈ ఇన్సెంటివైజ్ సైన్అప్స్ అనే దాన్ని అయితే యూజ్ అయితే చేస్తారు. ఇన్సెంటివైజ్ సైన్అప్స్ అంటే ఏంటి అంటే సేమ్ ఇప్పుడు ఏంటంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను క్లియర్గా అయితే అర్థం అవ్వడానికి. ఇప్పుడు ఏంటంటే నేను ఒక పర్టికులర్ ఆర్టికల్ అనేది ఏంటంటే రాశాను, ఒక పర్టికులర్ వీడియో అనేది షూట్ చేశాను. అదేంటి అంటే మీకు ఒక వెబ్సైట్ అనేది ర్యాంక్ అవ్వాలి అంటే ఈ 5 టిప్స్ అయితే ఫాలో అవ్వండి. 5 టిప్స్ ఫాలో అవ్వారంటే మీకు ఏంటంటే గూగుల్లో మంచి ర్యాంకింగ్స్ వస్తాయని అయితే రాశారు. అది చాలా అంటే చాలా మంచి క్వాలిటీ ఆఫ్ కంటెంట్తో అయితే మీరు పబ్లిష్ అయితే చేశారు. అది ఆర్టికల్ కావచ్చు లేకపోతే ఒక వీడియో కావచ్చు, ఓకేనా. పబ్లిష్ చేసిన తర్వాత ఎండ్ ఆఫ్ ద వీడియో, ఒకవేళ వీడియో అయితే ఎండ్ ఆఫ్ ద వీడియోలో కావచ్చు, లేకపోతే ఒక ఆర్టికల్ అయితే ఎండ్ ఆఫ్ ది ఆర్టికల్లో కావచ్చు, ఓకేనా. వాళ్ళు కంప్లీట్గా ఒక ఆర్టికల్ అనేది అక్కడి వరకు చదివారు అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఒక వెబ్సైట్ ఉండొచ్చు, ఓకేనా. వెబ్సైట్ ఉన్నందువల్ల వాళ్ళు ఏంటంటే గూగుల్లో వాళ్ళ వెబ్సైట్ ర్యాంకింగ్ చేసుకోవడానికి ఆర్టికల్ అనేది చదివినప్పుడు ఎప్పుడైతే బాటమ్ ఆఫ్ ది ఆర్టికల్కి వస్తారో, వచ్చినప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఏదైతే సమ్ ప్రూవెన్ స్ట్రాటజీస్ ఉంటాయో వెబ్సైట్ అనేది గూగుల్లో ర్యాంక్ అవ్వడానికి, ఆ స్ట్రాటజీస్ అనేది ఆఫర్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు సైన్అప్ అయితే అవుతారు, ఓకేనా. ఏదైనా ఒక పర్టికులర్ కంటెంట్ కానీ ఏదైనా కానీ ఒక యూజర్కి బెనిఫిట్ అయ్యేది తనకు ప్రొవైడ్ చేస్తూ, ఓకేనా, మనకేంటంటే ఆ లీడ్ని కలెక్ట్ చేసుకునేదే ఇన్సెంటివైజ్ సైన్అప్ అని అయితే అంటాం, ఓకేనా. దీన్ని ఏంటంటే ఇలా ఫనల్స్ ఉంటాయి, ఇలా చాలా ఉంటాయి. అవి ఏంటంటే నెక్స్ట్ అప్కమింగ్ అయితే మనమైతే చూద్దాము. ఎందుకు కొంతమంది ఎక్కువ లీడ్స్ అనేది కలెక్ట్ చేయలేరు, కొంతమంది ఎక్కువ లీడ్స్ ఎలా కలెక్ట్ చేస్తారంటే వాళ్ళు ఫాలో అయ్యే స్ట్రాటజీ అయితే ఇది. మీరు సింపుల్గా ఏంటంటే ఒక పర్టికులర్ పర్సన్ మీ వెబ్సైట్కి రాగానే ఏంటంటే మీరు ఏదో ఒక పాపప్ అనేది చూపించేసి లీడ్స్ అనేది కలెక్ట్ చేద్దాము అంటే అలాంటప్పుడు ఏంటంటే పాసిబుల్ అయితే అవ్వదు. ఇన్ కేస్ మీకు ఏంటంటే ఆ పర్టికులర్ ఆప్టిన్ ఫామ్స్ కానీ ఆ పర్టికులర్ ఏంటంటే సైన్అప్ ఫామ్స్ కానీ ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది తెలియకపోతే మన ఛానల్లో క్లియర్గా ఏంటంటే ఒక పాపప్ అనేది ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేసి నేను క్లియర్గా డెడికేటెడ్ వీడియోస్ అయితే చేస్తున్నాను. ఒకసారి అయితే మీరైతే వెళ్ళి అయితే చెక్ చేయండి. చెక్ చేసుకున్న తర్వాత మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. కానీ దానితో పాటు ఈ పర్టికులర్ స్ట్రాటజీని ఎప్పుడైతే మనం యూజ్ చేస్తామో ఇన్సెంటివైజ్ సైన్అప్స్ అనే దాన్ని, అప్పుడేంటంటే మనకు మోర్ లీడ్స్ అయితే రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. గాయ్స్ ఇక్కడైతే ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి, డిజిటల్ మార్కెటింగ్లో మనం ఏం చేసినా కూడా ఫైనల్గా ఏంటి మనకి రెవెన్యూ అయితే రావాలి, ఓకేనా. ఈవెన్ ఏంటంటే ఎస్ఈఓ చేసినా ఫైనల్గా ఏంటంటే ఒక పర్టికులర్ ట్రాఫిక్ అనేది మన వెబ్సైట్కి తెప్పించుకోవడానికి చేస్తాం. ఎందుకు వెబ్సైట్కి తెప్పించుకుంటాం? బ్లాగర్ అయితే యాడ్సెన్స్ ద్వారా మనీ ఎర్న్ చేయడానికి తెప్పించుకుంటారు. అదే ఒక కంపెనీ అతనైతే ఆ లీడ్స్ కలెక్ట్ చేసి ఆ కంపెనీ ఏదైతే సర్వీస్ ఆఫర్ చేస్తుందో దాన్ని ఆఫర్ చేయడానికి ఎస్ఈఓ అయితే చేస్తారు కదా. అండ్ దెన్ గూగుల్ యాడ్స్ ఎందుకు చేస్తారు? ఏదైతే ఒక సర్వీస్ అనేది ఒక కంపెనీ ఆఫర్ చేస్తుందో వాళ్ళ క్లయింట్స్ని ఫైండ్ అవుట్ చేసి
వాళ్ళు ఎప్పుడైతే గూగుల్లో రీసెర్చ్ చేస్తూ ఉంటారో ఆ టైంలో వాళ్ళు ముందు యాడ్ ప్లేస్ చేసి వాళ్ళ వెబ్సైట్కి తెప్పించుకొని ఆ సర్వీస్ని సెల్ చేయడానికి చేస్తారు. ఎవ్రీథింగ్ ఫైనల్ అల్టిమేట్ ఎండ్ గోల్ ఏంటి ఎండ్ గోల్ ఫైనల్గా సేల్స్ అయితే కావాలి. ఓకేనా, సేల్స్ అయినప్పుడు ఏంటంటే మనకి రెవెన్యూ అయితే వస్తుంది. ఓకేనా, ఇది మనకి ఏంటంటే పెయిడ్ది. అలానే మనకి ఫ్రీది కావాలి అన్నప్పుడు ఏంటంటే ఒక బ్లాగ్ అనేది మెయింటైన్ చేస్తూ దాంట్లో మనం ఒక క్వాలిటీ కంటెంట్ అనేది రాసి ఆ క్వాలిటీ కంటెంట్కి మనం ఒక ట్రాఫిక్ పంపించినప్పుడు దెన్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ది ఆర్టికల్లో ఏంటంటే మనం అదర్ ఒక ప్రూవెన్ స్ట్రాటజీ ప్రొవైడ్ చేసినప్పుడు డెఫినెట్గా మన పర్టికులర్ సైన్అప్స్ అనేటివి ఏంటంటే 10 times ఏంటంటే ఎక్కువైతే బూస్టప్ అయితే అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. అలాంటప్పుడు దీన్ని మనం యూస్ అయితే చేసుకోవచ్చు. అలానే ఏంటంటే మన సైన్అప్స్ను కూడా ఇంప్రూవ్ అయితే చేసుకోవచ్చు. వన్స్ ఏంటంటే లీడ్స్ అనేవి మోర్ కలెక్ట్ అయితే మనం మోర్ బిజినెస్ అయితే చేయొచ్చు. మోర్ లీడ్స్ ఉన్నప్పుడు మోర్ బిజినెస్ చేయొచ్చు. మోర్ బిజినెస్ అనేది చెయ్యాలి అంటే మనకి ఫైనల్గా ఏం కావాలి, లీడ్స్ అనేటివి కావాలి. లీడ్స్ కలెక్ట్ చేయాలంటే ఈ పర్టికులర్ది ఇన్సెంటివైజ్ సైన్అప్స్ అయితే ఒక పర్టికులర్ స్ట్రాటజీ. దీన్ని అయితే మీరైతే యూజ్ అయితే చేసుకోండి. అండ్ దెన్ దీన్ని యూజ్ చేసిన తర్వాత దీన్ని మనం ఎలా బెనిఫిట్ అవ్వచ్చు నెక్స్ట్ లెవెల్లో ఏంటి అంటే, ఇప్పుడు మీరేంటంటే ఒక పర్టికులర్ ఆర్టికల్ అనేది వెబ్సైట్ ట్రాఫిక్ గురించి రాశారు. వెబ్సైట్ ట్రాఫిక్ గురించి రాసినప్పుడు దానికి రిలేటెడ్ ఏంటంటే వాళ్ళు ఎస్ఈఓ టూల్స్ అనేది యూజ్ చేస్తూ ఉండొచ్చు. ఆ ఎస్ఈఓ టూల్ అనేది మీరు ఏదన్నా ఆఫర్ చేస్తుంటే దాన్ని ఏంటంటే మీ ఈమెయిల్ మార్కెటింగ్ ద్వారా వాళ్ళకైతే సెండ్ చేయొచ్చు. అలానే ఏంటంటే మీరు అదర్ రిలేటెడ్ ఏదైనా డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ టూల్స్ ఆఫర్ చేస్తుంటే దాన్ని ఆఫర్ చేయొచ్చు. ఇలా ఏంటంటే కొన్ని బ్లాగ్స్ అనేవి ఏంటంటే మన కంటెంట్ అనేది ఫ్రీగా అయితే ప్రొవైడ్ అయితే చేస్తూ ఉంటారు. ఫ్రీగా ఏది ప్రొవైడ్ అయితే చేయరు అండి. ఇంటర్నెట్లో వాళ్ళు మీ దగ్గర నుంచి ఎలా ఒకలా ఏంటంటే మనీ అనేది ఏంటంటే కలెక్ట్ అయితే చేస్తారు. అదేంటంటే టూల్స్ రూపంలో కానీ లేకపోతే మీ డేటా అనేది ఏంటంటే అదర్ పర్టికులర్ ఏదైనా కొన్ని సర్వీసెస్ సెల్ చేయడం వల్ల కానీ ఎలాగైనా కానీ ఫైనల్గా అయితే వాళ్ళైతే మనీ అయితే చేస్తారు. ఎవరు అయితే ఫ్రీగా అయితే ప్రొవైడ్ అయితే చేయరు. మనం ఆర్టికల్ అనేది ఫ్రీగా చదువుకుంటున్నాము అనేసి మనం అనుకుంటాం, కానీ ఏంటంటే ఏది అయితే ఫ్రీగా అయితే ఉండదు. అండ్ దాన్ని ఏంటంటే ఇక్కడ మనము ఏదైతే కలెక్ట్ చేస్తుంటామో కంటెంట్ అనేది, ఓకేనా, ఏదైతే మనం కలెక్ట్ చేస్తుంటాం మెయిల్స్ అనేటివి ఇక్కడ ఏంటంటే 2 ways అయితే ఉంటాయండి. ఒకటి మీ పర్టికులర్ నీష్ అనేది ఏంటంటే బ్రాడ్లో ఉంది అనుకోండి. ఇప్పుడు ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్లో దాంట్లో చాలా మాడ్యూల్స్ ఉంటాయి. ఓకేనా, ఆ చాలా మాడ్యూల్స్ ఉన్నప్పుడు దాంట్లో ఒక్కొక్క పర్టికులర్ పర్సన్ ఒక్కొక్క మాడ్యూల్లో వర్క్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఏంటంటే మీరు కంప్లీట్గా మీ మెయిల్ అనేది అందరికీ పంపించడం వల్ల మీకు అంత రిజల్ట్స్ అయితే రాదు. ఓకేనా, ఎప్పుడైతే మీ పర్టికులర్ బిజినెస్ అనేది నేరోలో ఉంటుందో మీరు కలెక్ట్ చేసే లీడ్స్ కూడా ఏంటంటే ఆ పర్టికులర్ ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని కలెక్ట్ చేస్తారు. అలాంటప్పుడు ఏంటంటే మీకు బెటర్గా అయితే వర్క్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ ఎస్ఈఓ ఉంటుంది, గూగుల్ యాడ్స్ ఉంటుంది, ఫేస్బుక్ యాడ్స్ ఉంటుంది, ఈమెయిల్ మార్కెటింగ్ ఉంటుంది. ఇలా ఏంటంటే డిఫరెంట్ ఏంటంటే మాడ్యూల్స్ ఉన్నాయి. ఎప్పుడైతే మీరు ఎస్ఈఓ రిలేటెడ్ ఆర్టికల్ రాసి ఎస్ఈఓ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళ లీడ్ కలెక్ట్ చేసి మీది ఎస్ఈఓ రిలేటెడ్ ఒక బిజినెస్ ఉంది, సర్వీస్ ఉంది అనుకున్నప్పుడు దానికి రిలేటెడ్ ఏంటంటే మీరు మెయిల్స్ పంపించినప్పుడు ఒక క్వాలిటీ కంటెంట్ అనేది వాళ్ళకి డెలివరీ చేసినప్పుడు మీ సర్వీసెస్కి ఏంటంటే మోర్ ఏంటంటే సేల్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. రెవెన్యూ అనేది జనరేట్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఇలా ఏంటంటే మనకి డిఫరెంట్ స్ట్రాటజీస్ అయితే ఉంటాయి. దాంట్లో ఏంటంటే ఇన్సెంటివైజ్ సైన్అప్స్ అనేది ఏంటంటే ఒక పర్టికులర్ థింగ్. దాన్ని యూజ్ చేసుకొని ఎలా మన కంటెంట్ని కూడా ప్రమోట్ చేసుకోవచ్చు, మన సర్వీస్ని కూడా ప్రమోట్ చేసుకోవచ్చు. వీడియో అనేది మీకు యూజ్ఫుల్ అయ్యింది అని అయితే అనుకుంటున్నాను. మీరు కూడా యూజ్ఫుల్ అయ్యింది అనుకుంటే డెఫినెట్గా అయితే వీడియోని అయితే లైక్ చేయండి. అలానే ఏంటంటే కామెంట్ సెషన్లో కూడా కామెంట్ అయితే చెయ్యండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఒకసారి కంటెంట్ అయితే చూడండి, ఛానల్లోకి వెళ్ళి అది మీకు నచ్చింది అనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తూనే ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బాయ్.